ఎంత హాయ్ అని ఏమయ్యా నాకు అర్థం కాలేదు. లోకేష్ నోరు తిరుగుతుందా నీకు? దేశం అంతా తిరుగుతున్నావు. అయ్యో దేశమే కాదు ప్రపంచం అంతా తిరుగుతున్నావు. స్పెషల్ ఫ్లైట్లో నోరు మాత్రం తిరగదు. తెలుగు ఉచ్చరించడం కూడా ఇంతవరకు నేర్చుకోరా నువ్వు. సైజు తగ్గావు, ఏదో మందులు వాడి తగ్గావో ఎక్సైజ్ వాడి తగ్గావో నాకు తెలియదు, కానీ సైజు మాత్రం తగ్గావు, నాలిక మందం మాత్రం తగ్గలా. తెలుగు ఉచ్చరించడం కూడా రాదు. కంపట్లేదా అన్నాడు. కనపట్లేదా అనమంటే కంపట్లేదా అంటున్నాడు. ముందు అది నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పెడుతూ ముద్దు పేర్లు, అసలే నువ్వు ముద్దు అబ్బాయివి, మళ్ళీ ముద్దు పేర్లు పెట్టే కార్యక్రమం. ఎవరో మాధవి ఉంది అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, మాధవి గారు అహర్నిశలు కష్టపడింది అనాలి, మాధవి గారు కష్టపడింది అంటున్నాడు. ఏంది ఇది? తెలుగు ఉచ్చరించడం కూడా రానటువంటి ముద్దబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారికి పేర్లు పెట్టే దశకు వచ్చావంటే ఒకసారి అర్థంలో చూసుకోవా. సన్నబడితే సన్నబడవచ్చు, నాలిక మందం తగ్గించుకొని మాట్లాడటం మంచిది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. ఏం పీకారు అంటాడు. పీకుతారు తొందరపడమాక, నిన్ను ఖచ్చితంగా పీకుతారు. ఈ ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి జనం నిన్ను మామూలుగా పీకరు, అద్భుతంగా పీకుతారు. ఆ పీకుడు సెక్షన్ ప్రారంభమైనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో చూస్తాం. ఊరికి నీ విచ్చలవిడిగా నోటికి ఏదొస్తే అది అధికార మదంతో డబ్బు మదంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం అనేది సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అనేటటువంటి నైతిక అర్హత నీకు లేదు, మీ నాన్నకి లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఒక రాజకీయ పార్టీని పెట్టి కష్టపడి ఓటమి ఎరుగని విధంగా ముందుకు తీసుకువెళ్ళాడు. పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తుంది, ఒకసారి అధికారంలోకి పోతుంది, అది వేరే అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాట యోధుడిలాగా చేసేటువంటి వ్యక్తిని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అయిపోయిందంట. సూపర్ 6 ఓవర్ అయిపోయింది అంటున్నాడు. ఏమైంది? ఆడబిడ్డ నిధి ఏం చేశారు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఆడబిడ్డ నిధి ఏం చేశారు గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఎన్నికల ముందు మాత్రం అన్నీ గుర్తుంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారు. మేనిఫెస్టో తీసి బొట్లో పడేస్తారు. నిరుద్యోగ భృతి ఏమైంది? ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సూపర్ 6 అయిపోయింది కడగొద్దు అంటున్నాడు. మరి నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి మాత్రం 50 ఏళ్లకే ఫెన్షన్ అన్నారు. ఏమైంది 50 ఏళ్ళకి ఫెన్షన్? ఇచ్చిన 143 వాగ్దానాల్లో కొన్ని అరకొర చేసేసి అయిపోయింది కొట్టని షౌట్స్, మమ్మల్ని ఎవరు అడగడానికి వీల్లేదనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. చాలా డెవలప్ అయిపోయారు. ఎంత డెవలప్ అయిపోయారంటే, సరే ఇంతకు ముందు వెన్నుపోటు పోవడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, కానీ ఈ మధ్యన లేటెస్ట్గా మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుందండి. మొన్న ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాడు? కాకినాడగా కావలి దగ్గర మత్స్యకార భరోసా కోసం మత్స్యకార దేని గురించి వెళ్ళాడు. మత్స్యకారుల దగ్గర డ్రామా వేసి మొదలెట్టాడు. ఎంత అద్భుతమైన డ్రామా అండి. చేపల పులుసు వండాడంట, చేపల ఫ్రై వండాడంట, అవి తిన్నాడంట. చేపల పులుసు చెంచాతో తిన్నాడు. చూసారా? నేను చేపల పులుసు నా చిన్నప్పుడు ఇది తింటున్నా, చెంచాతో చేపల పులుసు తింటాం నాకు తెలియదు. ఇంకో గొప్ప విషయం, మీరు ఆశ్చర్యపోతారు, అసలు స్టవ్ వెలిగించుకోకుండానే చేపల పులుసు వండినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందండి. అసలు గ్యాసు మండలేకోకుండా, గ్యాసు స్టవ్ వెలిగించుకోకుండా, గ్యాసు స్టవ్ మీద చేపల పులుసు వండినటువంటి ఓ మహానుభావ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకయ్యా ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. అడుగు ఓట్లు పర్లా, చేపల పులుసు వండితే మత్స్యకారులందరూ నీకేసేస్తారా ఓట్లు? మత్స్యకారులకు సరైనటువంటి విధానంలో పరిపాలన చేస్తే, వారి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తే మత్స్యకారులు నీకు ఓటేస్తారు. చేపల పులుసు వండేస్తే, డ్రామా వేస్తే నీకు ఓట్లు వేసేస్తారా? తెలుసుకో. ఆ డ్రామాల్లో నాకు బాగా గుర్తొస్తుంది, పాపం చనిపోయి ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఉన్నాడు, మా అల్లుడు నాకన్నా అద్భుతమైన నటుడు, నేను తెర మీద నటిస్తాను, మా అల్లుడు మాత్రం నిజ జీవితంలోనూ నటిస్తాడని ఆ రోజునే చెప్పాడు. ఇప్పుడు కూడా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మనం అందరం అనుకుంటాం, ఆ రామానాయుడు గారు ఉన్నాడుగా, మా ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన రీలు కపితే చాలు ఒక డ్రామా వచ్చేస్తుంది. పచ్చ చొక్కా వేసుకోవటం, పలికి నెత్తిని పెట్టుకోవటం, పచ్చ చొక్కా వేసుకోవటం, భోజనం వడ్డీయటం. ఆయన మించిపోయాడు. ఈయన గ్యాసు బండ లేకోకుండా, గ్యాస్ స్టవ్ వెలిగించుకోకుండా ఆయన సూపర్ 6 చేయడు, కానీ
గ్యాసు బండ వెలిగించుకోకుండా గ్యాసు లేకోకుండా చేపల పులుసు వండేటటువంటి సమర్థతకి వెళ్ళిపోయాడు మన చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు ప్రత్యేకంగా చెబుతున్నా, మీ బాబు కొడుకులు ఇద్దరికీ కూడా